వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుభాషిణి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, చాలామంది కూడా బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఫేస్ అనేది బ్లాక్నెస్ అయిపోతూ ఉంటుంది, అక్కడక్కడ ప్యాచెస్ లాగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా టీనేజర్స్లో అయితే ఏదైనా ఒక పింపుల్ వచ్చిందంటే దాన్ని గిల్లేసేస్తూ ఉంటారు, అది పిగ్మెంటేషన్గా మారిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి? అంటే వాళ్ళ ఫేస్ మిలమిల మెరిచిపోవాలండి, ఒక మాటలో చెప్పాలంటే. నవీన్ గారు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనము చిన్నపిల్లలైనా, టీనేజ్ అయినా, అడల్ట్హుడ్కి వచ్చినా మనందరికీ ఎప్పుడు కూడా మన స్కిన్ బాగుండాలి, మన స్కిన్ రేడియంట్గా ఉండాలి. ఎవరైనా మనల్ని వచ్చి ఫ్రెష్గా ఉన్నారు, అందంగా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా గుడ్ హార్మోన్స్ వచ్చేసి వి ఫీల్ ఎ గుడ్ డే. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, మా దగ్గర చాలా క్లయింట్స్ వస్తారు, లాంగ్ అవర్స్ ఆఫ్ డ్రైవింగ్. మీరే ఆలోచించండి, డైరెక్ట్ సన్లైట్ ఉంది. ప్రతిసారి మళ్ళీ మేము మా పేషెంట్స్కి ఏం చెప్తామంటే, సన్ స్క్రీన్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ సౌందర్యం, ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ బ్యారియర్. సమ్ పీపుల్ ఏమనుకుంటారంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లాగా క్రీమ్స్, సన్ స్క్రీన్స్ ఆర్ ఓన్లీ ఫర్ విమెన్ అనుకుంటారు. నో, మనందరికీ స్కిన్నే. సో ఈ మధ్య సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ కిరణాలు ఆర్ డామేజింగ్ ద స్కిన్. సో మీరు అడిగిన ప్రశ్నకి అప్లయింగ్ సన్ స్క్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ కొద్దిమంది డాక్టర్స్ ఏమో యూజ్ చేయకండి, ఎందుకంటే అసలు ఆ సూర్యకిరణాలు పడితే మంచివని కొద్దిమంది అంటారు, కొద్దిమంది ఏమో అసలు దాని నుంచి ప్రొటెక్షన్ కోసమే సన్ స్క్రీన్ లోషన్స్ అంటుంటారు. ఏది నమ్మాలి ఇంతకీ? సన్ రేస్ అనేది ఎప్పటికీ మంచివి, కానీ మార్నింగ్ 8 నుంచి కదా 6 నుంచి 8 వరకు లేదా 9 వరకు మిట్ట మధ్యాహ్నం సూర్యకిరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది స్కిన్ బర్న్స్ తెచ్చేస్తాయి, పిగ్మెంటేషన్ తెస్తాయి. అదే టైం కదా మోస్ట్లీ పీపుల్ బైక్లో వెళ్తూ ఉంటారు. సో ఆ హార్ష్ రేడియేషన్ ఏదైతే ఉందో సన్ అది మన స్కిన్ని బర్న్ చేసేస్తుంది, డార్క్ పిగ్మెంటేషన్స్ వచ్చేస్తాయి. ఒక ప్యాచ్ లా చాలా మంది మేల్స్కి ఇక్కడ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు అంతే. పింపుల్స్ అని మీరు అడిగారు కదా, ఒకటి హార్మోనల్ ఉండొచ్చు, ఒకటి ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటే వస్తాయి, హార్మోన్స్ పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ there are different reasons of why a person gets acne. సో ఆయుర్వేదం లేదా మా దగ్గర మేము ఏం చేస్తామంటే, పేషెంట్ వచ్చాక స్కిన్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మేము పేషెంట్ ప్రకృతి ఏంటి, ప్రకృతి అనాలిసిస్ చేసి, వాళ్ళ స్కిన్ అనాలిసిస్ చేసి కారణం ఏంటి, వి ఆస్క్ మెనీ క్వశ్చన్స్, హిస్టరీ టేకింగ్ అంటాం కదా, కరెక్ట్ రీజన్ అర్థం. వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కూడా వాళ్ళకి ఇట్లాంటివి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుందన్న. యాజ్ ఐ సెడ్, ఆయిలీ ఫుడ్ అని చెప్పాను కదండి, మనకు అర్థం అవుతుంది. పిత్త ప్రకృతి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణంగా స్కిన్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అంటారు. అందుకే నేను ప్రకృతి అనాలిసిస్ అన్నాను. సో వచ్చేమా, క్రీమ్ రాసిస్తామా, ఇలా చేసేసుకోండి, ఇది పెట్టే, అందరికీ అన్ని సరిపో అంటే ఆ స్కిన్ ని బట్టి మారుతూ ఉంటుంది మెడిసిన్ కూడా. రైట్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ మాత్రమే మనం అనుకుంటాం కదా, అలా కాదు. బాడీ టు బాడీ, పర్సన్ టు పర్సన్, వాత పిత్త కఫ అని మేము అనలైజ్ చేసి ఎందుకు వస్తుంది అని చూసి ప్రాపర్గా డీటెయిల్ హిస్టరీ తీసుకుని వీ టెల్ దెమ్ ట్రీట్మెంట్. ఓకే. ఎట్లా ఉంటుంది మ్యామ్ ఇది ట్రీట్మెంట్? అంటే మేము నార్మల్గా మాకు కూడా తెలిసి ఆయుర్వేదం అంటే ఏదో ఫేస్ ప్యాక్ వేస్తూ ఉంటారు. మా అందరికి తెలిసింది ఏంటంటే ముల్తానా మట్టి. సో ముల్తానా మట్టి తీసుకోవడము, కొంచెం పాలలోనో లేదంటే వాటర్లోనో ప్యాక్ వేసుకోవడం, తర్వాత క్లీన్ చేసేసుకోవడం, అంతేనా లేదంటే ఇంకా ఏమైనా స్టెప్స్ ఉంటాయా? నవీన్ గారు, మీరు మర్చిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముల్తాని మిట్టి కన్నా ముందు శనగపిండిలో పాలు వేసేసుకుని, అది నేను ఇంటర్లో ఉన్నప్పుడు చేసేవాడిని, అందరూ చేశాం కదా. నేను అదే చెప్పబోతున్నా. దట్ ఈస్ అవర్ రూట్స్. న్యాచురల్గా, ఆర్గానిక్గా మనకు తెలిసినవి, మన స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మనం యూస్ చేసి ఇప్పటి వరకు వచ్చాము. ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్, బట్ ఐ వాంట్ టు టెల్ టు ద వ్యూవర్స్, ప్రతిదీ కనిపించింది, వినింది, చూసింది ఫేస్ మీద రాసేసుకోకండి. ఇట్ ఈస్ హైలీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ స్కిన్. స్కిన్ ఈస్ వెరీ డెలికేట్. మా దగ్గర మేము ఏం చేస్తామంటే, మంచి సౌందర్యకి సంబంధించిన మసాజెస్ ఉంటాయి. ఎలా అయితే అభ్యంగం ఫర్ ఫుల్ బాడీ అంటాం కదా, మా దగ్గర కొన్ని మంచి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్తో ఫేస్ మసాజెస్ ఎవరు పడితే వాళ్ళు చేసేసుకోవచ్చు, కానీ మా దగ్గర స్ట్రోక్స్ ఉంటాయి, మళ్ళీ మర్మా పాయింట్స్ ఉంటాయి. ఇవి మంచిగా
యాంటీ ఏజింగ్ థెరపీ లాగా. ఓకే. అండ్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ కుంకుమాది తైలం, నల్పమనాది తైలం. ఈ ఆయిల్స్ చాలా మంచివి, అంటే ఉన్న స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తాయి. బ్లెమిషెస్, పోస్ట్ యాక్నే స్కార్స్, అంటే పింపుల్ వెళ్ళిపోయాక మచ్చలు వదిలేస్తాయి చాలా మందికి. డార్క్ సర్కిల్స్, మేము ఇచ్చే మసాజెస్ ద్వారా ఆ ఒక్క ప్రాబ్లమే కాకుండా మొత్తం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. తర్వాత ఫ్రూట్ మసాజెస్ ఉంటాయి. ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ కదండి. అలా బోలని మంచి ప్యాకేజ్ ఉన్నాయి మనకి. వాళ్ళకి డైట్ కూడా చెప్తారా మ్యామ్, అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేసి ఏమైనా మీరు డైట్ కంపల్సరీ నవీన్ గారు, ఒక క్లయింట్ మా దగ్గర ఒక ప్రాబ్లంతో వస్తే రూట్ కాజ్ ఏంటి, ట్రీట్మెంట్ ఏం చేయాలి, బాహ్య అంటే మాత్రల ద్వారా, క్రీముల ద్వారా ఏం చేయాలి, ఇంటర్నల్లీ ఎలా క్లెన్జింగ్ చేయాలి, పంచకర్మ అన్నారు కదా. అప్పుడప్పుడు లోపల గట్ అంటాం, మన జఠరాగ్నిలో కూడా ఇంప్యూరిటీస్ ఉన్నా, బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉన్నా అవన్నీ వస్తాయి. సో మంచిగా అది మళ్ళీ రాకూడదు అంటే ఒక ప్రాపర్ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుకుని లోపల నుంచి మన బాడీని మనము ఫ్రెష్గా క్యూర్ చేసుకోవాలి. బయట క్రీములు రాసేసుకొని, ఈ మధ్య సీరం ట్రెండ్ కదా, ఈ సీరం, ఆ పెప్టైడ్స్, యూ నేమ్ ఎనీ అండ్ దేర్ ఆర్ సో మెనీ. సో అవంతా అవుటర్, అందరికి పడేవి అందరికి పడవు. సో యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్, టాక్ టు యువర్ డాక్టర్ అండ్ దెన్ డూ ఇట్. ఓకే. ఇక్కడ అనేది కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, గ్లోనెస్ అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా అనేది కాదు, గ్లో ఉండాలి స్కిన్ అనేది. ఆ స్కిన్ గ్లో అనేది ఆయుర్వేదంతో తీసుకొని రావచ్చా అండి? ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు, గ్లో అంటే ఏంటి మీ ఉద్దేశం? మిలమిల మెరిసిపోవడం కావచ్చు, చూడ్డానికి కొంచెం నల్లగా ఉన్నా సరే బాగున్నారు అనిపించుకోవాలి, కలగా ఉంది మూతి అనిపించుకోవాలి ముఖం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు బ్యూటీ ఇస్ బ్యూటీ, ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఒక చిన్న పదార్థానికి లైట్గా ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దానికి ఇలా ఆయిల్ రాసాను అనుకోండి, అదొక యాపిల్ కానివ్వండి, ఇట్స్ ఎ షైన్. దానికన్నా పెద్ద ప్రూఫ్ ఏముంది కదండి. మన దినచర్య అంటే రోజు లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏమేం చేయాలో శాస్త్రాల్లోనే దినచర్య అని మనకు చెప్పారు ఆచార్యులు. దాంట్లో అభ్యంగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్నానానికి వెళ్ళి అరగంట ముందు చక్కగా అభ్యంగం. అలాగే సింపుల్ చెప్తాను, మనము గ్రీన్ మూంగ్ దాల్ అంటాం కదండి, అప్పట్లో బస్గా పొడి కొట్టేసుకుని దాంతోనే ఫేస్కి మంచి స్క్రబ్బింగ్ అయిపోయేది. కోకోనట్ ఆయిల్ రాసుకునేవాళ్ళు, లేదా మంచి కుంకుమాది తైలం రాసుకునేవాళ్ళు. ఇది శనగపిండి, మీగడ, నాకు తెలిసి ఎంతో మంది చక్కగా పాల మీగడ రాసుకుని తెల్లగా అందంగా షైనీగా అయిపోయారు కదా. అఫ్ కోర్స్ బయట ప్రోడక్ట్స్ ఉన్నాయి, హౌఎవర్ అది ఎంత మంచిది ఏంటి అని చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది ఎన్ని రోజులు ప్రాసెస్ మ్యామ్? ఈ ట్రీట్మెంట్ ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది? ఎందుకంటే ఇందులో కూడా చాలా వరకు కూడా ఇప్పుడు ఆయుర్వేదలో హైడ్రా ఫేషియల్ ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. ఇలాంటి స్పెషలిస్టులు కూడా ఉన్నారు హైడ్రా ఫేషియల్కి సంబంధించి ఆయుర్వేదాలో. సో ఇది ఎన్ని రోజులలో వాళ్ళకి ఇది అవుతుంది మ్యామ్, అంటే గ్లోనెస్ వస్తుంది? నవీన్ గారు, ట్రీట్మెంట్ పర్యంగా వస్తే పేషెంట్ స్కిన్ చూసి, వాళ్ళ ప్రాబ్లం చూసి ఎన్ని రోజులు, ఎన్ని సెషన్స్ అనేది మేము డిటర్మిన్ చేస్తాం. నేను చెప్తుంది కామన్ పీపుల్కి, ఒక ప్రాబ్లం వచ్చే వరకు వెళ్ళొద్దు. రోజు చక్కగా ఫేస్ వాష్ చేసామా. ఈ మధ్య ఫేస్ వాష్ అంటే ఒక ఫేస్ వాష్ అని వచ్చేసి పొద్దున మధ్యాహ్నం రాత్రి రుద్దేసుకుని దే ఆర్ హార్మింగ్ దర్ స్కిన్. న్యాచురల్ ఆయిల్స్ అనేవి డిప్లీట్ పోతాయి. సో ఎప్పుడు నార్మల్ వాటర్తో ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎప్పుడు సోప్ పెట్టి రుద్దుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు హైడ్రా ఫేషియల్ అన్నారు కదా అంటే, ఈ మధ్య అది కూడా చాలా ట్రెండింగ్. పీపుల్ బాగా స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసేసుకోవాలి, అండ్ హైడ్రా అనగానే మంచి హైడ్రేషన్ వచ్చేసేదని ఎవ్రీబడి ఆర్ సో క్రేజీ కదండి. ఎస్, ఆయుర్వేదంలో కూడా మేము మా రసకల్పాస్, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ సేమే, however we don't use any chemical products. మేము బ్లీచెస్, కెమికల్ పీల్స్, ఆ పేర్లోనే చూడండి కెమికల్ పీల్. ఆయన అందరూ వెళ్ళి తగా డబ్బులు పెట్టేసుకుని కెమికల్ పీలింగ్స్, సీరమ్స్, దే వాంట్ టు గో వైట్. ఆ ప్లాస్టిక్ లాంటి ఫేస్ ఒక చాలా మంది ఉన్నారండి, వ్యాక్సీ లుక్ వచ్చేసి, కొరియన్ స్కిన్ గుడ్ మంచిగా. కానీ ఇఫ్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్, యు నో వాట్ ఐ మీన్, లెట్ ఇట్ బి న్యాచురల్. ఇప్పుడు నేను హైడ్రా ఫేషియల్స్ చేస్తున్నా, నేను అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్, అండ్ ఐ టెల్ మై క్లయింట్ आपको 3 दिन वाला ग्लो नहीं मिलेगा అని. ఇఫ్ యూ గో టు బ్యూటీ పార్లర్ 3 दिन में గ్లో ఆ జాయేగా అంటారు. అందరూ వాళ్ళ పని చక్కగా చేస్తున్నారు. ద ప్రోడక్ట్స్ దట్ వీ యూస్ ఆర్ మోస్ట్లీ ఆయుర్వేదిక్. ఇదంతా కూడా నాన్ కెమికల్,
మీరు Yes. చేసేదంతా కూడా Yes. సో For ఓన్లీ example, ఆయుర్వేదాలో yes. హైడ్రాఫేషియల్ రైట్. ఓకే ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తా. మీరు ఇంటికి వెళ్ళి ఒక బౌల్లోని 3 చెంచాలు అలోవెరా జెల్ వేసుకుని, ఒక్క స్పూన్ తేనె వేసుకుని, దాన్ని చక్కగా కలిపేసుకుని మీరు రోజు రాత్రి పడుకున్నప్పుడు పెట్టుకోండి. పొద్దున కల్లా మీ స్కిన్ ప్లంపీగా, సబ్బుల్గా, ఓకే కొరియన్ స్కిన్ మాదిరిగా మీరు కొరియన్ స్కిన్ టర్మ్ చేస్తే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఓకే యువర్ స్కిన్ విల్ ఇంప్రూవ్. మన స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది, యాంటీ ఏజింగ్ లా ఓకే ఇలా ఎన్నో డెడ్ ఉన్నాయి. సెల్స్ డెడ్ సెల్స్ అని పోయి యాక్టివ్ అవుతాయి మ్యామ్ దీనివల్ల డెడ్ సెల్స్ అనేవి మన బాడీలో వేర్ అండ్ టేర్ ప్రతి టైం అవుతూనే ఉంటుంది. ఓకే ఓకే మన ఫేస్ బికాస్ ఇట్ ఇస్ ఎక్స్పోజ్ టు పొల్యూషన్ ఆర్ ఇప్పుడు లైట్స్, రేడియేషన్స్ ఇవన్నీ కూడా మన స్కిన్ సెల్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో నంబర్ 1 మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే మనం తిన్నప్పుడే ఆర్గానిక్ వెతుక్కోకూడదు. మన ఫేస్ మీద ఏం పూసుకుంటున్నాం అది కూడా న్యాచురలా అని చూసుకోవాలి. సెకండ్ రాసేసుకున్నాం ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్, ఒక సన్ స్క్రీన్ అనేది అది Yes. కూడా బ్రాండ్లు ఉన్నాయి. స్టార్ట్ విత్ సంథింగ్ వెరీ సింపుల్ అండ్ న్యాచురల్. ఓకే ఓకే నేను ఆయుర్వేదం కదా అందుకే ఆయుర్వేదమే మాట్లాడతానని కాదు. యూస్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ హార్ష్ కెమికల్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్. సూపర్ మ్యామ్ సూపర్ చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇది ఈ మధ్య అందరూ కూడా ఈ స్కిన్ దాంతో వచ్చేసేసి సఫర్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే పొల్యూషన్ పెరిగిపోయింది మ్యామ్. అందరూ ఖచ్చితంగా జాబులకు వెళ్ళాల్సిందే, ఆ పొల్యూషన్లో వాళ్ళ ఫేస్ అనేది ఇదైపోవాల్సిందే. తప్పకుండా. సో చాలామందికి ముందుగా మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మా దగ్గరికి రండి బాబు మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పట్లే, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, అదేవిధంగా మన పూర్వ పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వండి. అవన్నీ చేసిన తర్వాత కూడా మీ స్కిన్లో ఆ గ్లోనెస్ రాకపోయినా లేదంటే ఆ పెగ్మెంటేషన్ అనేది తగ్గకపోయినా మా దగ్గరికి రండి, కెమికల్ లేకుండా ఇక్కడ వచ్చేసేసి ఆయుర్వేద మెథడ్లోనే ఈ ట్రీట్మెంట్ అయితే ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి సమస్యలతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఈ స్కిన్ గ్లో కోసము మనకు న్యాచురల్గా మీ స్కిన్ గ్లో అవ్వాలి అని అంటే జీవశ్రీ వెల్నెస్ ఆయుర్వేదిక్ సెంటర్లో అయితే చాలా వరకు కూడా మంచి అద్భుతమైన ట్రీట్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ సుభాష్ని గారు చెప్తా ఉన్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు హాస్పిటల్ వారితో నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రవీంద్ర.